హలో మై డియర్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ నుంచి ఏఎల్పి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఏఎల్పి అంటే అసిస్టెంట్ లోకో పైలట్. సో మనకి సింపుల్గా చెప్పుకోవాలంటే ట్రైన్ డ్రైవర్ అంటాం కదా, ఆ పోస్టులు చాలా మంచి పోస్టులు ఇవి. సో ఎవరు అప్లై చేసుకోవాలి, ఎంత వయో పరిమితి ఇచ్చారు, అలాగే ఎంత ఫీజు మనం పే చేయాలి, ఇవన్నీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చెప్తే చూడండి. ఏప్రిల్ 12 స్టార్టింగ్ డేట్. నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 12. సో ఈ వీడియో నేను 14వ తేదీ రికార్డ్ చేస్తున్నా. ఎవరైనా అప్లై చేయకపోతే అప్లై చేయండి. ఆల్రెడీ నోటిఫికేషన్ ఓపెన్ అయిపోయింది, మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, 12వ తేదీ ఏప్రిల్ 2025 అప్లై చేసుకుని అంటే స్టార్టింగ్ డేట్ అప్లికేషన్కి. తర్వాత 11/5 మే నెల. ఓకేనా. సో నెక్స్ట్ మంత్ 11వ తేదీ వరకు మనకు అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారు. తొందరగా అప్లై చేసేదానికి చూడండి, ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళకి. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఫీజుకి సంబంధించి కూడా ఒక డేట్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ అనేది, ఫీజు అనేది చాలామందికి పెండింగ్లో పడిపోతూ ఉంటుంది కదా, అవ్వదు అంత ఈజీగా. సో అది కూడా ఇచ్చారు 13వ తేదీ. ఓకేనా. సో మే నెల నెక్స్ట్ మంత్ 13వ తేదీకి మనకి ఇది ఫీజు అనేది కంప్లీట్గా పే చేసి ఇవ్వాలి. ఓకేనా. సో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఇష్యూస్ ఏమీ లేకుండా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ మనం పెట్టుంటే అప్లికేషన్స్లో, సో మోడిఫికేషన్కి కూడా మనకి డేట్ ఇవ్వడం జరిగింది. అది నెక్స్ట్ మంత్ 14వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మధ్యలో మనం ఈ నోటిఫికేషన్లో ఏదైనా బై మిస్టేక్ ఏదైనా పెట్టేస్తుంటాం కదా, సో దాన్ని మనం మళ్ళీ మోడిఫై చేసుకోవడానికి 14 నుంచి 23వ తేదీ వరకు మనకు డేట్ అనేది అక్కడ మనకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ మనం ఏదైనా మిస్టేక్ చేస్తే మళ్ళీ సరిదిద్దుకోవచ్చు. ఓకే. సో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా ఫామ్ అనేది ఫిల్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో ఇప్పుడు ఏజ్ గురించి, ఎవరు అసలు ఏ ఏజ్ ఎంతవరకు ఉండాలి ఈ పోస్ట్కి మనం అప్లై చేసుకోవాలంటే 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో మనకి జూలై 1కి, ఓకేనా. సో జూలై 1, 2025కి 18 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. అలాగే 30 ఇయర్స్ దాటకుండా ఉండాలి. ఇక్కడ మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఏమో 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో తర్వాత ఓబీసీ క్యాండిడేట్స్కి ఏమో 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 3 ఇయర్స్ అంటే 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ షాట్ ప్రతిదీ పక్కన ఇస్తాం, మీరు కూడా చూడొచ్చు. మనకి యూఆర్ ఓబీసీ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు 2 జూలై 1995 తర్వాత జన్మించి ఉండాలి. ఓకేనా, అంతకుముందు జన్మించి ఉండకూడదు. తర్వాత ఓబీసీ వాళ్ళు వీళ్ళు 2 జూలై 1992 ఆ తర్వాత జన్మించి ఉండాలి. ఓకేనా. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 2 జూలై 1990 ఈ తర్వాత జన్మించి ఉండాలి. ఓకేనా. సో ఇలా జన్మిస్తే వాళ్ళు ఎలిజిబుల్ అక్కడ అప్లై చేసుకోవడానికి. ఇలా కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ బట్టి చూస్తారు కాబట్టి వీళ్ళు ఇలా ఇవ్వడం జరిగింది. సో మన ఏజ్ ఇప్పుడు ఎంత ఉంది, 35 వరకు ఉంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 33 వరకు ఉంటే ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో అప్లికేషన్స్కి మనం ఎంత ఫీజు అనేది పే చేయాలని చెప్పేసి డౌట్ ఉంటుంది. సో అందరికీ 500 అనేది ఇవ్వడం జరిగింది. కాకపోతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్స్, ఈ మైనారిటీస్, ఎకనామికల్ బ్యాక్వర్డ్ సెక్షన్స్ వీళ్ళందరూ కూడా 250 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతాయి. ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ మనం పే చేసిన ఫీజు అనేది రీఫండ్ అవుద్దని కూడా చెప్పడం జరిగింది. అయితే CBT 1కి అటెండ్ అవ్వాలి, అటెండ్ అయితేనే అది వస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఓకే. సో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, విద్యా అర్హతలు అనేవి ఏముండాలని చెప్పేసి అందరికీ చాలా డౌట్ ఉంది. ITIలో మీరు ఎలక్ట్రికల్, అలాగే ఈ ఫిట్టర్, మెకానికల్ ఇలా ఏవైనా సరే చేసుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంజనీరింగ్లో కూడా ఎలక్ట్రికల్, మెకానికల్ ఇలా సంబంధించిన ఏదైనా ఆటోమొబైల్స్ సంబంధించిన ఇలా ఏదైనా సరే ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. ఇక్కడ నేను మీకు స్క్రీన్ షాట్ అనేది ఇస్తాను, ప్రతిదీ నీట్గా చదవండి. ఓకేనా. సో ఈ ఫిట్టర్, వెల్డర్ ఏవేవో ఉంటాయి కదా, సో ప్రతిదీ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ ఇస్తాను, నీట్గా చదువుకొని ఆ క్వాలిఫికేషన్ మీకు ఉంటే ఖచ్చితంగా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఈ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, అలాగే ఎన్ని స్టేజెస్ ఉంటాయి అనేది అందరికీ డౌట్ ఉంది. ఎగ్జామ్ అనేది ఏంటంటే CBT 1 ఉంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది 1 ఉంటుంది. అలాగే CBT 2 ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకేనా. తర్వాత కంప్యూటర్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా ఉంటుంది, ఇది కూడా సిస్టంలోనే రాయాలి. కాకపోతే ఈ టెస్ట్లో మనకి జస్ట్ క్వాలిఫై మార్క్స్ అనేవి కొన్ని ఉంటాయి, అన్నీ వస్తే సరిపోద్ది, మెరిట్ ఏం అవసరం ఉండదు. ఓకే. సో అదొకటి రావాలి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఓకేనా. సో ఇది ఏంటంటే ఇవి ట్రైన్ డ్రైవర్ కాబట్టి, అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్ కాబట్టి ఐ విజన్ అనేది చాలా ఉండాలి. ఓకే, మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అది మీకు టెస్టుల్లో
చాలా క్లియర్గా ఉంటే తప్పితే సెలెక్ట్ చేయరు, అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. 6x6 అనేది విజన్ ఉండాలి, చాలా క్లియర్ కట్ విజన్ ఉండాలి, వితౌట్ గ్లాసెస్ ఇలా ఉండాలి. సో అప్పుడు మాత్రమే ఈ పోస్ట్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే మనకి ఆబ్జెక్ట్స్ అన్నీ నీట్గా కనబడాలి కదా డ్రైవర్కి. సో అది ఓకే. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతిది కూడా మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను, సిలబస్ అక్కడ మెడికల్ టెస్ట్ ఎలా జరుగుద్ది, సిలబస్ అనేది ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఆ డాక్యుమెంట్స్ అనేవి ఏవేవి మనం అక్కడ తీసుకువెళ్ళాలి. సో ప్రతిదీ కూడా కలుపుకొని ఇంకో వీడియో చేద్దాం, ఓకేనా. ఇది జస్ట్ నోటిఫికేషన్ కాబట్టి ఎవరు కూడా క్వాలిఫికేషన్ మాకు ఉంది అని చెప్పేసి అనుకుంటే నీట్గా అప్లై చేసేయండి ఫస్ట్, ఓకేనా. ఫీజు ఉంది మేము అప్లై చేయం అలా అనుకోవద్దు, క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ప్రిపేర్ అవ్వండి, ఓకే. సో CBT1 ప్రిలిమ్స్ మెయిన్స్ అలా అనుకోవాలి మనం. CBT1 క్లియర్ చేస్తే CBT2కి వెళ్తాం, తర్వాత ఈ కంప్యూటర్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, అది కూడా కంప్లీట్ చేసిన తర్వాత మెడికల్ టెస్ట్ చేస్తారు, తర్వాత DV డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుద్ది. చాలా మంచి జాబ్ ఇది, ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళు అప్లై చేయండి, ఓకే. సో ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు 10th మీద, ఇంటర్ మీద, డిగ్రీ మీద, ఈ NTPCకి ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది కూడా అరే మాకు ఈ క్వాలిఫికేషన్ లేదే, ITI లేదంటే ఇంజనీరింగ్లో మెకానికల్ ఈ ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ లేదని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతుంటారు, మీకు తెలియదు అది. సో క్వాలిఫికేషన్ ఉండి కూడా కొంతమంది అప్లై చేయరు, అప్లై చేయండి, అప్లై చేసి కొంచెం ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి, ఓకే. సో ఇది ఫ్రెండ్స్, ఐవిజన్ మాత్రం చాలా ఎక్కువ ఉండాలి, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకే. సో మెడికల్ టెస్ట్లో ఇది A1 ఉండాలని చెప్పేసి అన్నారు, సో అది కొంచెం మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా అవుద్ది, ఓకే. ఇక్కడ ప్రతిదీ కూడా స్క్రీన్ షాట్ ఇస్తాను, సో నీట్గా మీరు చదువుకొని అర్థం చేసుకోండి, ఓకే. సో మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసి ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. మన ఛానల్లో అర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్ అనేవి ఉంటాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మేము ప్రిపేర్ అవుతాం, చదువుకుంటామంటే ఆ క్లాసులు కూడా వినొచ్చు, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.